అందరికీ నమస్కారం. వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క బోనాల పండుగ సందర్భంగా ఆ గుడి దగ్గర ఉన్నాము. అలాగే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ వారు చాలా చక్కగా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో బోనాల కార్యక్రమాన్ని చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తానని చెప్పుకొస్తూ ఉంది. అలాగే ఎంతో చక్కగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు అనేవి పూర్తి చేయడం జరిగింది. అలాగే బోనాల సందర్భంగా చాలామంది సెలబ్రిటీస్, చాలామంది గెస్టులు, అలాగే మినిస్టర్స్ అందరూ కూడా వస్తున్నారు. ప్రధాన అర్చకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఘన స్వాగతం పలుకుతున్నారు. పూర్ణ కుంభాలతో అలాగే శాలువాతో సత్కరించి అందరినీ కూడా స్వాగతించడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ చాలా మంది విఐపీలు అనేవారు దర్శనం చేసుకోవడం జరిగింది. పోలీస్ కమిషనర్స్ కానీ చాలా మంది అయితే విచ్చేయడం జరిగింది ఈ టెంపుల్కి. మనం చూసుకోవచ్చు ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ వాళ్ళు చాలా చక్కగా చేశారు. అలాగే ఎంతో మంది భక్తులు మోహండా మార్కెట్ దగ్గర నుంచి కూడా ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వరకు ఎంతో మంది భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలను ఎత్తుకొని ఎంతో సంబరంగా చేసుకుంటూ అందరూ కూడా వస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు బోనాలని ఎంతో చక్కగా అమ్మవారి రూపాన్ని అలంకరించుకొని వస్తున్నారు. మట్టి కుండల్ని నెత్తి మీద పెట్టుకొని దీపం జ్యోతులను వెలిగించుకొని అలాగే అమ్మవారి స్వరూపాలనే బోనంగా భావించి నెత్తి మీద పెట్టుకొని ఎంతో పవిత్రంగా మహిళలందరూ కూడా వస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించి అందరూ కూడా అమ్మవారి టెంపుల్లో బోనం ఎత్తుకొని ఎంతో ఓపికగా క్యూ లైన్లో నించోవడం జరిగింది. మనం చూసుకోవచ్చు భక్తుల కోలాహలంగా మారిపోయింది టెంపుల్ అంతా కూడా. మహంకాళి అమ్మవారి టెంపుల్ బోనాలను పట్టుకొని క్యూ లైన్లో ఎంతో ఓపికగా చక్కగా మన ఆడపడుచులు అందరూ నించున్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాం ఒకసారి. టెంపుల్కి 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అమ్మవారి మహిమ చాలా స్వచ్ఛంగల మహిమ, స్వచ్ఛంగల తల్లి మంచి. ఎందుకంటే తెలంగాణలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫెస్టివల్ ఏంటి ముఖ్యమైనదంటే బోనాల పండుగ. బోనాల పండుగ వచ్చిందంటే ప్రతి ఇంట్లో పండుగనే జరుగుతుంటుంది. అమ్మవారు బాగా చల్లగా అందరినీ చూడాలి, అమ్మవారి ఆశీస్సులు అందరి ప్రజలలో ఉండాలి, వర్షాలు పడాలి, బాగా స్వచ్ఛంగల తల్లి కాబట్టి ఆమె ఏది మొక్కుకుంటే అది ఇస్తుంది. మేము ఇక్కడ 10 years నుంచి బోనం చేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాగే బోనం పట్టుకొని వస్తారా? ఎంత పవిత్రమైనది, ఏముంటుంది బోనంలో ప్రత్యేకత ఏంటి? బోనంలో ప్రత్యేకత అంటే అమ్మవారికి సమర్పించే ప్రసాదము అవన్నీ దేవుడికి ఎక్కిస్తాము. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీ మొక్కులు? మేము ఒక 10 years నుంచి ఇలాంటి 10 years నుంచి చేస్తాము. ఇంకా మమ్మీ వాళ్ళు చేస్తుంటారు. కంపల్సరీ జరుగుతుంది ఇక్కడ. ఏది మొక్కుకున్నా ఏదైనా మా మొక్కు జరుగుతుందని మేము ఇక్కడ వచ్చాము. అమ్మవారికి మొక్కు చెల్లిస్తే జరుగుతుంది. ఎలా ఉంటుందమ్మా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత? చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్ ఏదో ఒకటి దూరమైనట్టుగా అనిపిస్తుంది, మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మని చూస్తేనే అంత సంతోషం అనిపిస్తుంది. ఈ ఇయర్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయమ్మా? ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? చాలా బాగున్నాయి. ఇంత ముందు కంటే ముందు చాలా రష్, బోనాలకి ఒక రకంగా
ఇట్లా విఐపీలకు ఒక రకంగా అట్లా ఉండే. ఈసారి బాగుంది. వచ్చిన బోనాలను తొందరగా వదలడము, అమ్మ దర్శనం కావడము చాలా సంతోషంగా ఉంది. మనం చూసుకోవచ్చు బోనాల పండుగకి ఎంతో ఓపికగా మహిళలందరూ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి అమ్మవారి బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి ప్రతి ఒక్కరు కూడా ఓపికగా క్యూ లైన్లో నించొని ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బోనం ఎత్తుకోవడం బాగుంది. ఆషాఢ మాసంలో ఎక్కడ ఏ పండుగలు జరగవు, కానీ తెలంగాణలో మాత్రమే ప్రత్యేకంగా బోనాలు చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తూ ఉంటుందమ్మా? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సంతోషం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారా? 3 years నుండి వస్తాం. 3 years నుండి ఇక్కడనే ఉంటాం. రామ్ గోపాల్ పెట్టి నుండి వస్తాం. అక్కడ నుంచి నడుచుకుంటూ బోనం ఎత్తుకొని వస్తారు. అవును మేడం, అక్కడ నుండి వస్తాం. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడికి ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ అమ్మవారికి తీసుకొచ్చుకుంటాం. మాకు చాలా బాగా జరిగింది. మా పిల్లలు కూడా చల్లగా ఉండాలా, మా అన్నయ్య పిల్లలు బాగుండాలనేసి మేము ఈ అమ్మవారికి బోనాలు ప్రతి సంవత్సరం ఎక్కించుకుంటామండి. అమ్మవారి దయ వల్ల అందరూ ఎక్కడెక్కడికైనా వస్తారు. చాలా బాగా జరుగుతుందండి. మనం చూసుకోవచ్చు భక్తులందరూ కూడా చాలా దూరం నుంచి చెప్పులు లేకుండా నడుచుకుంటూ అమ్మవారి నైవేద్యాన్ని నెత్తి మీద పెట్టుకొని సాంప్రదాయబద్ధంగా చాలా మంది మహిళలు టెంపుల్కి వస్తూ ఉన్నారు. అలాగే పోలీస్ వారు కూడా చాలా మంది ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేశారు. చాలా చక్కగా బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉజ్జయిని మహంకాళి మొట్టమొదటి బోనాలు మొదటగా గోల్కొండ బోనాలతోటి, అదేవిధంగా మరి ఎల్లమ్మ కళ్యాణం తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని నగర నడిబొడ్డున ఉన్న ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అండాదండ నగరమంతా ఉంటుందని ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ప్రపంచమంతా ఇటు చూసే వైపు బోనాలు అనేటివి చేస్తూ ఉంటారు. మరి ఆషాఢ మాసం అంటేనే ఆడవారికి ఇష్టమైన మాసము, ముఖ్యంగా అమ్మవార్లకు ఇష్టమైన తొలకరి జల్లులతోటి పాడి పంటలతోటి, అదేవిధంగా మరి ఈ ఆషాఢ మాసం అయిన వెంటనే అన్ని పండుగలు కూడా వస్తాయి. కాబట్టి అమ్మ ఆశీస్సులు ఈ పొలిమేరలలో మొత్తం ఉండాలని మరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ అంటేనే ఘన చరిత్ర ఉన్నది. ఎందుకనంటే కలరా వ్యాధి 1831 సంవత్సరంలో కలరా వ్యాధి సోకితే మరి ఇక్కడ చేసే ఆర్మీ ఒక ఉద్యోగి ఉజ్జయినిలో పనిచేస్తుండేనట. మరి అక్కడ ఉజ్జయిని మహంకాళి దర్శనం చేసుకొని అమ్మ మా సికింద్రాబాద్ను చల్లగా చూస్తే మరి ప్లేగు వ్యాధిని పూర్తిగా నయం చేస్తే నిన్ను తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్టాపిస్తా అంటే మరి అదే గుడి ఇక్కడ ఉంది. కావున అమ్మవారి యొక్క ప్రత్యేకత అది. కాబట్టి అంగరంగ వైభవంగా డప్పు తాళాలతోటి దరువులతోటి మరి మనస్ఫూర్తిగా అమ్మవారికి వడిబియ్యం పోసి బోనం చేసుకొని చాలా చక్కగా మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలు తీర్చే తల్లి ఉజ్జయిని మహంకాళి. మరొక్కసారి సికింద్రాబాద్ నగర ప్రజలందరికీ కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ శుభాకాంక్షలు.